ఎడ్రెస్ గా నిలిచే ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు అనంతరం దేశవ్యాప్తంగా వీధి కుక్కల దాడుల ఘటనలపై తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈసారి ఆయన కుక్కల ప్రేమికులను లక్ష్యంగా చేసుకొని తీవ్రమైన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సోషల్ మీడియా వేదికగా ఆయన సంధించిన ప్రశ్నలు ప్రస్తుతం పెను దుమారాన్ని రేపుతున్నాయి. కుక్కలు మీకు కుటుంబ సభ్యులతో సమానమైతే మీ ఇంట్లోని పెంపుడు కుక్కల్ని ఎందుకు పెళ్లి చేసుకోకూడదు అంటూ వర్మ సూటిగా ప్రశ్నించారు కుక్కల ప్రేమికుల్ని. అంతేకాదు, పేదలందరినీ మీ ఇళ్లలోకి తెచ్చుకొని వీధులను పూర్తిగా కుక్కలకే వదిలేయచ్చు కదా అని ఆయన తనదైన శైలిలో ఎద్దేవా చేశారు. పాలకుల మౌనం కన్నా వీధి కుక్కల అరుపులే మేలని, అందుకే పాలకుల స్థానంలో వాటిని కూర్చోబెట్టాలని కూడా వ్యాఖ్యానించారు వర్మ. ఇక వర్మ తన వ్యంగ్యాన్ని మరింత తీవ్రతరం చేస్తూ మీ పిల్లలను వీధి కుక్కల గుంపుతో ఆడుకోవడానికి పంపించి ప్రకృతితో బంధం పెంచుకోమని చెప్పగలరా అంటూ సూటిగా నిలదీశారు. కుక్కలకు కూడా పిల్లలతో సమాన హక్కులు ఉన్నాయని భావిస్తే వీధి కుక్కల కోసం పాఠశాలలు, పిల్లల కోసం కొట్టాలు అంటే కెన్నెల్స్ నిర్మించాలని కూడా చెప్పారు. అనారోగ్యం వస్తే ఆసుపత్రికి బదులు వెటర్నరీ డాక్టర్ వద్దకు వెళ్లి చికిత్స చేయించుకోవాలని కూడా శునక ప్రియులందరికీ ఆయన సలహా ఇచ్చారు. కుక్కలను దేవుళ్ల కంటే ఎక్కువగా పూజిస్తున్నారు కాబట్టి దేవాలయాల్లోని విగ్రహాలను తొలగించేసి వాటి స్థానంలో వీధి కుక్కలను పెట్టి మోక్షం కోసం ప్రార్థించండి అంటూ వర్మ వ్యాఖ్యానించారు. ఇక ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారి దుమారాన్ని రేపుతున్నాయి. ఆయన అభిప్రాయాలను కొందరు సమర్థిస్తుంటే జంతు ప్రేమికులు, శునక ప్రియులు మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నారు. మరి మీరేమంటారు అనేది కూడా కామెంట్ చేయండి.